హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నా ఛానల్ని అయితే ఈ 2-3 డేస్లో సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఇప్పుడు ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. అంతేకాకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంక ఇప్పుడైతే మా మార్నింగ్ చూసారు కదా ఎలా స్టార్ట్ అవుతుందో. మాదైతే స్టేషన్కి కొంచెం పక్కనేనండి ఇల్లు. మాకు ట్రైన్లు అన్నీ కనపడతాయి డైలీ. ఇంకా మా హవి వచ్చిన భవి అయితే ఆ ట్రైన్కి బాగా చెప్తూ ఉంటారు డైలీ. ఇంకా ఇదైతే మా ఇల్లు అండి. ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతూనే ఉంది, ఇంకా పూర్తిగా అయితే అవ్వలేదు. అండ్ మా ఇల్లు అయితే చూపిస్తాను, అంటే కొంచెం పని అయితే అయింది కదా, అది ఎంతవరకు అయింది ఏంటని అయితే చూపిస్తాను. మీకు ఫుల్గా హోమ్ టూర్ కావాలంటే నాకు కామెంట్ చేసేయండి హోమ్ టూర్ అని. అది కూడా నేను ఒకరోజు చేయడానికి అయితే ట్రై చేస్తాను. నేనైతే ఇంకా ఈ ఈపురపాలెంలో ఒక 1 వీక్ వరకే ఉంటానండి. మా వారైతే 26కి కాశీ వెళ్తున్నారు. సో కాశీ నుండి ఒక 1 వీక్ తర్వాత అయితే వస్తారు. ఇంకప్పుడైతే మేము మళ్ళీ చీరాలు రిటర్న్ అయిపోతాము. ఇంకా మా అత్తయ్య చూసారు కదా, మార్నింగ్ అయితే మా మామయ్య గారి బట్టలు ఐరన్ చేస్తున్నారు. మా అత్తయ్యకి అయితే కొంచెం ఓపిక ఎక్కువేనండి, ఏ పనులైనా బాగా చేసుకుంటారు. మాకు వాషింగ్ మిషన్ అన్నీ ఉన్నా కూడా, అంటే ప్రజెంట్ అయితే లేదు, ఒకప్పుడు ఉన్నా కూడా అత్తమ్మ అయితే చేతితోనే వాష్ చేస్తారు బట్టలు. మా భవి అయితే ఇంకా లేవలేదు నిద్ర. మా శాంబిక్ చూసారుగా లేచి అయితే ఆడతారు. ఇద్దరు పిల్లలతో నాకైతే నిజంగా హ్యాపీగా ఉండిద్ది మార్నింగ్ అయితే. ఎందుకంటే ఇద్దరు నవ్వుతూనే లేస్తారు, ఏ ఒక్కరు కూడా ఏడవరు. ఎంత నిద్ర చాలకపోయినా కూడా పిల్లలు అయితే నవ్వుతూనే లెగుస్తారు. ఇంకా చూసారు కదా, మాకైతే గేదెలు ఎక్కువ ఉంటాయి మా ఇంటి చుట్టూతా. ఇంకా అందరూ పాలు పిండుకుంటూ గేదెలకి గడ్డి వేసుకుంటూ కుడితి పెట్టుకుంటూ, ఇంకా వాళ్ళ మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుంది. మీరు పాలు పిండడం ఎప్పుడు కొంతమంది సిటీస్లో ఉండే వాళ్ళకైతే తెలియదు కదా, ఇక్కడ చూపిస్తున్నాను కదా చూడండి. వాళ్ళు మనకు అట్లా వీడియోలో కనపడుతుంది, కానీ వాళ్ళైతే చాలా స్ట్రెంత్ పెట్టి అయితే తీయాలి. వాళ్ళకైతే హార్ట్ పెయిన్, లంగ్స్ పెయిన్ కూడా వస్తుందంట. చిన్నపిల్లలకైతే అసలు చేయించకూడదంట ఆ పని. ఇదేనండి మా ఇల్లు. ఇదైతే మాకు స్టేషన్ వైపు వస్తుంది ఫేసింగ్ అయితే. అంటే మాకు అప్పుడు ఫస్ట్ ఒక బిల్డర్ని పెట్టుకున్నాము. ఆయన అయితే మాకు అంతా నిజంగా చాలా మోసం చేశారు బేల్దారి పనిలో. మాకు తెలియదు కదా, ఇది ఇక్కడైతే మాకు వాస్తు ప్రాబ్లం వచ్చింది. నేను అదే చెప్పాను కదా మీకు హోమ్ టూర్ కావాలంటే చెప్పండి. దానికి మాకు వాస్తు ఎక్కడ ఇబ్బంది అయింది, మేము ఎందుకు ఇల్లు మొత్తం మళ్ళీ పడగొట్టి ఇట్లా కట్టించామనేది మొత్తం అయితే మీకు డీటెయిల్గా చెప్తాను. ఇంకా మా ఇంటి పైన అయితే మా భవికి అంటే చాలా ఇష్టం. ఫస్ట్ పుట్టిన బాబు కదా మాకు, ఆయన పేరైతే బి లెటర్తో వేయించారు. ఇంకా మా పక్కన ఇంటి వాళ్ళకైతే మెట్టులు కట్టలేదండి. వాళ్ళ అంతకుముందు మెట్టులు అంటే స్టెప్స్ మా ప్లేస్లో ఉండేవి. ఇంకా మేము వాళ్ళు కట్టుకున్నాక వాళ్ళకి ఇబ్బంది అయిందని వాళ్ళ ఇంటి ఓనర్ అయితే వచ్చి వాళ్ళకి స్టెప్స్ కట్టించి అట్లా వర్క్ అయితే చేశారు. ఇంకా మాదైతే 2 floors బిల్డింగ్ అండి. పైన అత్తయ్య వాళ్ళకి, కింద మాకులాగా సెట్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే అత్తయ్య వాళ్ళకి ఒక రూమే అనుకున్నాము, కానీ పక్కన ప్లేస్ ఎందుకు వేస్ట్ అయిపోవడం అని అయితే ఆ రూమ్కి బాత్రూమ్ ఏం లేకుండా సింపుల్గా ఒక రూమ్ అయితే వేసేసాము. ఇంక ఇదండి మా ఇంటి పై నుండి చూస్తే వ్యూ అయితే ఇలా కనపడుతుంది. ఆ కనపడేది స్టేషన్, ఈపురపాలెం స్టేషన్. ఇంక ఇదైతే పూర్తిగా మిద్దె మీదకి వచ్చేలాగండి. మిద్దె మీద కూడా మా వారైతే ఒక షెడ్ లాగా వేయించారు. ఆ షెడ్ ఎందుకంటే మనకి ఏదో ఫంక్షన్స్ అవి జరుగుతూ ఉంటాయి, కొంచెం ఎవరన్నా తెలిసిన వాళ్ళకి పైన అరేంజ్మెంట్స్ చేసేలాగైతే మా వారు ఇలా చేశారు. ఇంక ఇది మా ఫుల్ హోమ్ టూర్. ఇలా అంటే ప్రజెంట్ అయితే ఇలా చూపించాను. ఇంకా తర్వాత కొంచెం ఇల్లు చెప్పాను కదా, కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తిగా అవ్వలేదని. అయినాక ఇంకా మీకు మొత్తం డీటెయిల్గా అయితే చూపిస్తాను. చెప్పాను కదా, మాకు ఇంటి చుట్టుపక్కల అయితే గేదెలే ఎక్కువ ఉంటాయి. ఇదైతే ట్రాక్స్కి అవతల. వీళ్ళ ఇల్లు మా ఇంటి దగ్గరే ఉంటుంది, కానీ వీళ్ళు డైలీ ట్రాక్స్కి అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు కూడా పనిచేస్తూ ఉంటారండి. ఇంకా ఇప్పటివరకు అయితే నా వీడియోని ఓపిక చూస్తున్నందుకైతే మీకు చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మా మామయ్య అయితే వెళ్ళి టిఫిన్ అంతా తీసుకొస్తున్నారు. మా బాబీ బయట ఆడుకుంటున్నాడు. ఈ వీడియోలో కనపడే ఆయనే మా మామయ్య అయ్యండి. మా అత్తయ్యని కూడా చూశారు కదా, ఇంకా అక్కడ కూర్చున్న ఆయన అయితే మా ఇంటి పక్కన ఆయనకైతే భవి అంటే చాలా ఇష్టం బాబాయ్కి. నేను బాబాయ్ అంటాను, మా వారు మామయ్య అంటారు. ఇంకా మా భవి చూసారు కదా, మా భవిలో చాలా స్టైల్స్ ఉంటాయి. ముందు వీడియోస్లో అయితే మీకు చూపిస్తాను. చాలా బుద్ధిగానే ఉంటాడండి. ఏదో ఒక్క టైంలో ఎలా అంటే మంత్లీ వన్స్ అన్న విసికిస్తాడు అంతే. ఇంకా డైలీ అయితే నాకు అంత విసికించడం ఏమి ఉండదు భవి. ఇంకా చెప్పాను కదా పక్కన వాళ్ళదైతే వర్క్ జరుగుతుందని. ఇంక ఇంతేనండి, మాకు కొంచెం పల్లెటూరు లాగానే కనిపిస్తుంది ఈ సరౌండింగ్స్ అంతా చూస్తే. కానీ ఇక్కడికి వస్తేనే నేను కొంచెం ప్రశాంతంగా అయితే ఉంటాను. పాలు పక్కన గేదెలు ఎటు మాకు ఉంటాయి కదా, పాలు పోయించేసుకుంటాం. ఇదిగో భవి అయితే తను ఓన్గా అయితే తినడానికి
చూపిస్తున్నారు అత్తమ్మ. మేమైతే పెట్టమండి ఇంట్లో, ఎందుకంటే వాడు డబుల్ వర్క్ చేస్తాడు. నాకా శాంవిక్ని పెట్టుకొని అయితే కుదరదు కదా. ఇంకా మా అత్తయ్య అయితే చూడండి, అత్తయ్య పని చేసుకుంటారు, మాకైతే ఎక్కువ పని చేయనివ్వరు. ఇంకా ఇది మా శాంవిక్కి లోషన్, పౌడర్, డైపర్, బట్టలు అంతా. ఇవాళ అయితే మా శాంవిక్ని హాస్పిటల్కి తీసుకెళ్తున్నామండి. ఆల్రెడీ చెప్పాను కదా, ఒక షార్ట్లో అయితే శాంవిక్కి కళ్ళు ఇట్లా అంటుకునేసినాయి. అది ఎందుక ఏంటి, పైగా బాబుకి బాగా కోల్డ్గా ఉంది, బ్రీతింగ్ కూడా తీసుకోలేకపోతున్నాడు. అది కూడా ఒకసారి చూయిద్దామని అయితే వెళ్తున్నాము. ఇదిగో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇట్లా గట్టిగా అయితే అతుక్కుపోయినాయండి. బాబు దానివల్ల బాగా ఏడుస్తున్నాడు. తర్వాత మేము ఏదన్నా వాటర్ కానీ ఆయిల్ కానీ పెట్టి తుడిచినప్పుడు ఓపెన్ అవుతుంది, కానీ ఇది కళ్ళు అయితే ఇట్లా జిడ్డంతా కళ్ళకి అంటుకొని ఉంది. ఇంకా మేమైతే రెడీ అయ్యి హాస్పిటల్కి అయితే వెళ్తున్నామండి. నేను ఇక్కడ నుంచి అయితే పేరాల వరకు వెళ్ళాను ఆటోలో. ఇంక మా వారు మధ్యలో నేను వచ్చి పికప్ చేసుకుంటానన్నారు. ఇంక ఇలా ఉంటాయండి మాకు రోడ్లో. మేము కొంచెం లోపలికి ఉంటాం కదా, రోడ్ వరకు నడిచే వెళ్ళాలి. మా వారు ఉంటే మేము నడిచే పని లేదు, ఆయన వచ్చి తీసుకొని వెళ్తారు. ముగ్గులు చూడండి ఎంత బాగా వేశారో. నేను నేర్చుకుంటున్నాను. పెళ్ళవక ముందు అయితే రాదు, పెళ్ళైన తర్వాత కూడా ఒక 6 months అట్లా నేను వాటి జోలికి వెళ్ళలేదు, అంటే నన్ను రానివ్వలేదులేండి అంతవరకు. ఇంకా తర్వాత అయితే నేర్చుకుంటూ వచ్చాను. ఇదిగో చూసారా, అంత కలగా ఉంటాయండి ముగ్గులు వేసుకుంటే ఇంటి ముందట. పైగా లక్ష్మీదేవి కూడా వస్తుంది అంటారు కదా ఇంట్లోకి. ఇంకా చూసారు కదా ఎంత దూరం నడుచుకుంటూ వచ్చానో. ఇంకా నేను మధ్యలో స్కిప్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా మీకు ఫుల్గా వీడియో మొత్తం తీసుకుంటా వెళ్తే అదే ఒక పావు గంట పైనే పడుతుందండి. మా శాంవిక్ చూడండి, ఇది అయితే మా ఊర్లో ఉన్న ఓన్లీ ఒక్క థియేటరు, దానికైతే నేను ఇంతవరకు అసలు వెళ్ళలేదులేండి. ఇంకా ఈ స్కూల్లో అయితే మా వారు మా ఆడబిడ్డ అయితే చదివారు, ఇద్దరు ఒకే క్లాస్ చదివారు. మా ఆడబిడ్డకి మా వారికి జస్ట్ ఒక 1 year గ్యాప్. ఇంకా ఈ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే మాకు ఊరి ఎంట్రన్స్లో ఉంటుంది. ఇక్కడ నేను ఒక బ్రిడ్జ్ చూపిస్తాను, అంటే హైవే కొత్తగా వేశారు హైవే. ఇది డైరెక్ట్ హైదరాబాద్ టు వాడరేవు, అంటే వాడరేవు బీచ్కి వేశారు డైరెక్ట్గా. ఇది ఇంకా వర్క్ అయితే అవ్వలేదు, కానీ ఇక్కడైతే చాలా యాక్సిడెంట్సే అవుతున్నాయి. ఇది నేను మళ్ళీ వచ్చేటప్పుడు ఫుల్గా తీసాను, అది కూడా కనపడిద్ది. ఇంక ఇప్పుడు కనిపించే కంపెనీలో అయితే మా మామయ్య గారు వర్క్ చేస్తారండి ఐటీసీలో. చాలా పెద్ద కంపెనీ. అదేంటంటే 8 hours డ్యూటీ ఉంటుంది మామయ్య వాళ్ళకి. మార్నింగ్ డ్యూటీ ఉంటుంది, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ డ్యూటీ ఉంటుంది. మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ డ్యూటీస్లో మామయ్య వాళ్ళకి ఫుడ్ అంతా అక్కడే ఇస్తారు. నైట్ డ్యూటీలో అయితే మనం ఇంటి దగ్గర తినేసి వెళ్ళిపోవడమే. అది 8 hours డ్యూటీ ఉంటుంది. మామయ్యకి అయితే ఆ జాబ్ ఎలా వచ్చింది ఏంటి అన్నది నేను తర్వాత కనుక్కొని అయితే చెప్తాను. మా శాంవికి కానీ భవికి కానీ కొంచెం గాలి తగిలింది దారిలో అంటే వాళ్ళు వెంటనే నిద్రపోతారండి. చెప్పాను కదా పేరాల్లో దిగమన్నారు మా వారని. ఇంకా నేను అక్కడ దిగేశాను. ఈ శివాలయము షిరిడి, అదే సాయిబాబా టెంపుల్, అండ్ దాని ఆపోజిట్లో మనకి ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంటాయండి. 3 దగ్గరలోనే ఉంటాయి. ఇంకా నన్ను అయితే ఇక్కడ వెయిట్ చేయమన్నారు. నేనైతే ఇంకా అక్కడ ఒక క్లిప్ తీసుకొని చాలాసేపు వెయిట్ చేసి ఇంకా తర్వాత దండం పెట్టుకుందామని అయితే వెళ్ళి దండం పెట్టుకున్నానండి. ఇంకా తర్వాత మా వారు అయితే వచ్చారు. మా వారిని అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఆ వీడియో తీసినట్లు మా హస్బెండ్కి కూడా తెలియదు. ఈ థియేటర్ అయితే హీరో వెంకటేష్ వాళ్ళదండి, అది వాళ్ళ నాన్నగారు అయితే కట్టించారు. ఇది ఇంకొక థియేటర్ ఉంది. మాకు చీరాల్లో చాలా థియేటర్సే ఉన్నాయి. నా వీడియోస్ ఎవరైనా చీరాల వాళ్ళు చూస్తే కనుక వాళ్ళకైతే తెలుస్తుంది ఎన్ని థియేటర్స్ ఉన్నాయి ఏంటనేది. ఇదైతే మార్కెట్ దగ్గర అండి, మాకు పెద్ద మార్కెట్ ఉంటుంది చీరాల్లో. ఇంకా చూసారు కదా కుండలు అవన్నీ అమ్ముతున్నారు. ఇంక ఇప్పుడు నేను చూపిస్తాను మార్కెట్ అదంతా. ఫస్ట్ టైం అండి నేను ఇంత పెద్ద లాంగ్ వీడియో, అది కూడా బాబుని పెట్టుకొని తీసుకుంటూ. చెయ్యి అయితే మామూలుగా నొప్పి రాలేదు. చెయ్యి అంటే ఫింగర్స్ మధ్యలో పెట్టుకొని తీయాలి కదా మనం వీడియో, చాలా పెయిన్ వచ్చేసింది నాకు. ఇంకా ఇక్కడ ఒక ప్రైవేట్ బ్యాంక్లో కొంచెం వర్క్ ఉండి అయితే నేను అక్కడ ఆగాము, నేను మా వారు ఆగాము. ఆగి కొంచెం సేపు ఆ వర్క్ చూసుకున్నాం. ఆ బ్యాంకులో అయితే చూడండి అసలు ఎంత బాగా డెకరేట్ చేశారో వీటిని అయితే. వాళ్ళని అడిగే తీసుకున్నాను. మళ్ళీ మనం వెళ్ళి తీసుకునేటప్పుడు వాళ్ళు ఎందుకు తీసినావు అది అని అంటారు కదా, అందుకని అడిగాను వీడియో తీసుకోవచ్చు అంటే తీసుకో అమ్మా అన్నారు. అందుకని ఇంకా వీడియో తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం హాస్పిటల్కి అయితే. మాకు చీరాల్లో అయితే జూడియో ఉందండి, జూడియో ఆపోజిట్లోనే మాకు ఈ హాస్పిటల్ అయితే ఉంటుంది, లతా హాస్పిటల్. డాక్టర్ అయితే చాలా బాగా చూస్తారు, అండ్ మనకి తెలియని విషయాలని ఎక్స్ప్లెయిన్ చేసి అయితే డీటెయిల్డ్గా చెప్తారు. ఇప్పుడు మనం ఏదైనా కంప్లైంట్ ఇలా ఉంది అని చెప్పినప్పుడు అది ఎందుకు వస్తుంది, ఎప్పుడు తగ్గిద్ది, అంటే ఇప్పుడు ఐ ఇన్ఫెక్షన్ ఆర్ ఫీవర్ ఏదైనా ఉంది,
ఇప్పుడు కొంతమంది డాక్టర్స్ ఏంటంటే ఫీవర్ రంగాల్ని కొంచెం వీక్గా కనబడ్డ పిల్లలు ఫ్లూయిడ్ పెట్టేయాలమ్మా అదమ్మా ఇదమ్మా అని చెప్తారు. కానీ మాకు ఈ డాక్టర్ అలా కాదు. మా భవికి టైఫాయిడ్ కూడా వచ్చినప్పుడు అమ్మ బాబు యాక్టివ్గానే ఉన్నారు కదా, అప్పుడైతే వద్దులేమ్మా అని అయితే చెప్పారు. ఇంకా మా శామ్విక్ అయితే అందరినీ చూస్తే ఎంజాయ్ చేస్తున్నాడండి. మా శామ్విక్ ఫస్ట్లో చాలా క్రాంకీ చేసేవాడు, తర్వాత మానేశాడు. మేము హాస్పిటల్లో చూపించుకున్నాం కదా, డాక్టర్ ఏమన్నారంటే అమ్మ హీట్ వల్ల అయి ఉంటుందిలే, ఇప్పుడు మా అత్తయ్య గారు ఏదైతే చెప్పారో అదే చెప్తారు, మీరు ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోండి, బాబుని కూడా డీహైడ్రేట్ అవ్వకుండా చూడండి అని అయితే చెప్పారు. ఇందాక నేను చూపించాను కదా, నేషనల్ హైవే పడుతుంది వాడరేవు టు హైదరాబాద్ అని, అదేనండి ఆ బ్రిడ్జ్. ఇంకా తర్వాత అయితే మా భవి పాపం వెయిట్ చేస్తూ ఉంటాడు కదా, మా భవిని తీసుకెళ్ళలేదు కదా. పాపం బాబు ఇప్పుడు మావాడనే కాదు ఎవరైనా కానీ మనం బయట నుండి వెళ్తున్నప్పుడు ఏదో ఒకటి తెస్తారని అయితే ఆశపడతారు కదా. ఇంకా అట్లా నేను బేకరీలో ఈ కేక్ అయితే తీసుకొని వెళ్ళాను. ఇంకా వచ్చేటప్పుడు అత్తయ్య అయితే వంట చేసి పెట్టారు. మా భవి ఏం తినలేదండి, దాన్ని మొత్తం నలిపి పక్కన పడేశాడు. ఇంకా మా శామ్విక్ అయితే ఆటలకు లేచాడు. మా పిల్లల పేర్లు ఎలా ఉన్నాయైతే చెప్పండి. భవి, శామ్విక్. అంటే భవిక్ అయితేనేమో బి లెటర్తో పెట్టమన్నారు, శామ్విక్ ఎస్తో పెట్టమన్నారు. అయితే మేము ఫస్ట్ శాన్విక్ అనుకున్నాం, అది మాకు తెలిసిన వాళ్ళ బాబు పెట్టుకోవడం వల్ల శామ్విక్ అని పెట్టాము. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ బుడ్డదైతే మా మ్యారేజ్ అయినప్పుడు చాలా 5 months 6 months పాప అండి. అసలు ఎంత క్యూట్గా ఉండేది ఆ పాప అప్పుడు. నేను ఫస్ట్ తెచ్చుకునేదాన్ని ఎత్తుకోవడానికి, తర్వాత మా వారు తీసుకొని అసలు ఇచ్చేవాడు కాదు. ఇక్కడ కనిపిస్తున్న ఆంటీ వాళ్ళ అమ్మమ్మ. ఇంకా ఈ అక్క చూశారు కదా, ఈ అక్కది కూడా మా ఇంటి దగ్గరే. ఎవ్వరు ఖాళీగా ఉన్నారండి, వాళ్ళకు తోచిన పని అయితే వాళ్ళు చేసుకుంటారు. ఇది అమ్మమ్మ వాళ్ళ కోడలు ఈ అక్క. ఈ పక్కన కనిపించమ్మ ఇందాక బుడదని చెప్పాను కదా, వాళ్ళ మదర్ అండి ఆ అమ్మాయి. ఇంకా మా భవికి అయితే ఆయన కంటే పెద్దదైనా కూడా ఆ అమ్మాయితో ఆడాలంటాడు. ఇది బీడీలు చుట్టే పని అండి. చూడండి అక్క ఎంత సింపుల్గా చుట్టేస్తుందో. వాటికి ఏం పెద్దగా డబ్బులు ఉండవండి, మనకి ఒక 100 బీడీలు చుడితే 20 రూపాయలు 30 రూపాయలు ఇస్తారు అనుకుంటా. కానీ వీళ్ళకి ఏంటంటే స్ట్రెస్ ఉండదు. ఇప్పుడు వీళ్ళు ఈ మంత్లో ఒక డేట్లో తెచ్చుకున్నారంటే ఒక 2-3 monthsకి కూడా ఇస్తారు. వాళ్ళకి కుదిరినప్పుడే చేసుకుంటారు, లేదు అంటారా ఆపేసుకుంటారు. తర్వాత మళ్ళీ వాళ్ళకి టైం కుదిరినప్పుడు చేసుకుంటారు. ఇట్లా అయితే మా ఇంటి దగ్గర ఎవ్వరు ఖాళీగా ఉండరు. అయితే గేదెల్ని పెంచుకుంటారు, లేదా ఇట్లా పూలు కట్టుకోవడము, బీడీలు అల్లడము, కొన్ని ప్లేసెస్లో అయితే అగరబత్తీలు కూడా చేస్తారు కొంతమంది లేడీస్ అయితే. ఇంకా అక్క చూపిస్తున్నాను కదా, అక్కకు కూడా తెలియదు నేను వీడియో తీసేది. ఒకవేళ చూస్తే తీయనిచ్చేదో లేదో కూడా నాకు తెలియదు. ఇంకా తర్వాత అయితే మా శామ్విక్కి ఏమేమి మెడిసిన్ ఇచ్చారో చూపిస్తాను చూడండి. నోస్ బ్లాకేజ్ అని చెప్పాను కదా, అంటే లోపల ఫ్లూ ఉండిపోయి దానికైతే డ్రాప్స్, ఇదేమో స్టమక్ పెయిన్ది. ఐ ఇన్ఫెక్షన్కి ఏమో ఈ డ్రాప్స్ ఇచ్చారు, ఐ డ్రాప్స్. అండ్ ఇదైతే జలుబుకి, ఈ మంది అయితే దగ్గుకి. ఇంకా మా భవి అయితే వెళ్ళిపోతున్నాడు ఆడుకోవడానికి. ఈ పక్కన మెట్లు కట్టించారు, స్టెప్స్ అని చెప్పాను కదా, వాళ్ళైతే ఈ నైట్కి అసలు నడవద్దని చెప్పారు. మా భవి ఏమో వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఆడటానికి వెళ్తాడు. మా అత్తయ్య నా బట్టలు అయితే ఉతికేశారండి, మార్నింగ్ కుదరలేదని ఆరేయడానికి అయితే వెళ్ళాము. ఈయనేమో కుక్క పిల్లలతో ఆడాలి అంటాడు, మాకేమో భయము ఎక్కడ గీరతాయనని. ఇంకా ఈ రీసెంట్ టైంలో తెలిసిందే కదా ర్యాబీస్ వస్తుంది పిల్లలకి అని, మా భయం మాకు ఉంటుంది. మాకు ఇంట్లో డాగ్ ఉన్నా కూడా దాన్ని అయితే మేము లోపల వరకు అయితే తీసుకురామండి, ఇంట్లోకి అయితే అసలు రాదు. మా ఇంట్లో కుక్క ఉన్నా కూడా అది, ఆ కుక్కను కూడా నేను ఆల్రెడీ ఒక ప్రీవియస్ షార్ట్స్లో అయితే చూపించాను. మాది జర్మన్ షెఫర్డ్ బ్రీడ్. ఇంకా పల్లెటూరు అని చెప్పాను కదా, ఇక్కడైతే మాకు పొయ్యిల మీదే నీళ్ళు కాస్తారు, మేము తీసుకుంటాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ అక్క అయితే భవిని ఆడిస్తుంది. ఈయన వద్దు, నువ్వు రావద్దు, వెళ్ళిపో అని చెప్తున్నాడు ఆ అక్కకి. మళ్ళీ ఆయనే పిలుస్తాడు, ఆయనే ఆడతాడు. అక్కడ కూర్చోవాలంట అక్క, ఎలా పిలుస్తున్నాడు చూసారు కదా. ఇప్పుడు ఈయన వేసుకున్న బట్టలు షార్ట్ పైన టీషర్ట్ రెండు మా భవి కాదు, మా బుడ్డోడివి శామ్విక్వి. కానీ ఈయనకి మా శామ్విక్ బట్టలే కావాలి. అన్నదమ్ములు చూడండి ఎలా ఆడుతూ ఉంటారు. మా భవికి చాలా ఇష్టం మా శామ్విక్ అంటే, కానీ మేమే రానివ్వము. చిన్నపిల్లోడు కదా, పొరపాటున ఇక్కడ దగ్గర తగిలితే పిల్లోడు బాధపడతాడు. ఇప్పుడు వాళ్ళ నొప్పి అని మనకు చెప్పుకోలేరు కదా, వాళ్ళు ఏడ్చినా కూడా మనకు అర్థం కాదు, అందుకని మేమైతే రానివ్వము. కానీ ఇద్దరు బాగా ఆడతారు చూడండి. మా శామ్విక్ ఏం తక్కువ కాదు, కొడతాడు, బాగానే అన్ని పట్టుకొని లాగుతూ ఉంటాడు. ఇంకా మాకైతే టైం పాస్ వీళ్ళేనండి మా ఇంట్లో అయితే. అదిగో చూసారా ఎలా ఆడుకుంటున్నారో ఇద్దరైతే. ఇంకా తర్వాత అయితే మా శామ్విక్కి సిరప్ చేయాలి కదా, సిరప్లు వేసుకొని ఇంకా పిల్లలకి బాగాలేదంటే వాళ్ళ దగ్గరే ఉండిపోవాలండి ఒక మనిషి అయితే. వాళ్ళకి తగ్గే వరకు మనకి టెన్షన్గానే ఉంటుంది.
ఇంకా శాంబిక్ అయితే చిన్న ఫ్లూ కూడా వాడికి ఎక్కువలాగా అనిపిస్తుంది. అంటే ఫస్ట్ నోస్ బ్లాకేజ్ అవుతుంది. సిరప్ వేసిన తర్వాత అయితే నేను ఫస్ట్ వేసింది జలుబు సిరప్ వేసాను. అది కొంచెం మత్తుగా అనిపిస్తుందిగా పండుకునేసాడు. ఇంకా మా భవి అయితే స్నానం చేసి రెడీ అయిపోయాడు. ఇదిగోండి కాసేపు పడుకున్నాడు లేదు శాంబిక్. తనకైతే మళ్ళీ కళ్ళు అంటుకునేసినాయి. ఇంకా తర్వాత అయితే దగ్గుమంది వేసేసాను. డాక్టర్ ఏం చెప్పారంటే ఫస్ట్ ఇవి వాడండి అమ్మ, తర్వాత అయితే మనం అప్పటికి తగ్గకపోతే అప్పుడు యాంటీబయాటిక్ పెట్టుకుందాము, అప్పటి వరకు అయితే వద్దమ్మా, ఒక 5 days అట్లా చూద్దామని చెప్పారు. సిరపులు తాగడానికి కూడా తాగరండి, మనం బలవంతంగా పోసుకోవాల్సి వస్తుంది. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద టుడే వీడియో. బాయ్.